2024 టీమిండియా కొన్ని అద్భుత విజయాలు సాధించింది. అదే టైంలో అవమానాలు ఎదుర్కొంది. జూన్లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు అద్భుతమే చేసింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను అందుకుంది. 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ను ఖాతాలో వేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచే భారత జట్టు హాట్ ఫేవరెట్గా ఆడింది. లీగ్ దశ నుంచే పవర్ చూపించింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై పైచేయి సాధించింది. ఉత్కంఠ పోరులో రోహిత్ సేన తిరుగులేని విజేతగా నిలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేశాడు. కీలకమైన 76 పరుగులు సాధించాడు. హార్దిక్ వేసిన ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ను అందరూ 6 అనుకున్న వేళ సూర్యకుమార్ యాదవ్ మాయ చేశాడు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ భారత జట్టు సొంతమైంది. కెప్టెన్గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ డ్రీమ్ను రోహిత్ నెరవేర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ కల కూడా తీరింది. ఆటగాడిగా ప్రపంచ కప్ను దక్కించుకోలేకపోయిన రాహుల్ ద్రావిడ్ కోచ్గా మాత్రం టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలవగానే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టూర్లో టీమిండియా సత్తా చాటింది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో కుర్ర ప్లేయర్లు అవకాశాలను వినియోగించుకున్నారు. సూపర్ సెంచరీతో అభిషేక్ శర్మ హైలైట్ అయ్యాడు. టీ20లకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా పగ్గాలను సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు. కోచ్గా గంభీర్ కూడా ఇదే ఏడాది బాధ్యతలు తీసుకున్నాడు. శ్రీలంక టూర్లో 3 టీ20ల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. సూర్యకుమార్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే రోహిత్ కెప్టెన్సీలోని వన్డే టీం మాత్రం విఫలమైంది. 3 మ్యాచ్ల సిరీస్ను ఓడిపోయింది. అయితే లంక టూర్లో వన్డే సిరీస్ ఓటమితో పోల్చితే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం రోహిత్ సేనను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్లు గెలిచాక అది 12 ఏళ్ల తర్వాత టీమిండియాకు కివీస్ ఓటమిని పరిచయం చేసింది. 24 ఏళ్ల తర్వాత స్వదేశంలో భారత జట్టు వైట్ వాష్ అయింది. బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికాతో సిరీసుల్లో మాత్రం టీమిండియా రాణించింది. పొట్టి ఫార్మాట్లో సంజు శాంసన్, తిలక్ వర్మ 2 సెంచరీల చొప్పున సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభమే దక్కింది. పెర్త్ టెస్ట్లో గెలిచింది. కానీ ఆ తర్వాత ఆడిలైడ్ ఓవల్లో విఫలమైంది. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా విఫలమైంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు. వికెట్ల వేటలో ఎప్పటిలాగే బూమ్రా మ్యాజిక్ చేశాడు. ప్రస్తుత సిరీస్లో టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. ఆఖర్ టెస్ట్లో గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉంటాయి. పూర్ ఫామ్తో రోహిత్, కోహ్లీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆసీస్ టూర్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఈసారి జరిగిన ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. వచ్చే సీజన్ కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ అత్యధికంగా 27 కోట్లు దక్కించుకున్నాడు. ఆక్షన్లో చరిత్ర సృష్టించాడు. పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ 26,75,00,000కు తీసుకుంది. వెంకటేష్ అయ్యర్ ఈసారి భారీ ధర దక్కించుకున్నాడు. 23,75,00,000కు కేకేఆర్ తీసుకుంది. బీసీసీఐ కార్యదర్శిగా 5 ఏళ్లు పనిచేసిన జైషా ఐసీసీ అధ్యక్షుడిగా 2024లోనే బాధ్యతలు తీసుకున్నాడు.